ఈరోజు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త కులం పుట్టుకొచ్చింది. ఎస్, సరికొత్త కులం రెడ్డి కాపులు. ఎవరురా ఈ రెడ్డి కాపులు అంటే వైసీపీలో ఉన్న కాపులు. మీరు కరెక్ట్గానే విన్నారు. ముద్దగడ పద్మనాభరెడ్డి అని కాపు, కానీ రెడ్డి అని పెట్టుకున్నాడు పక్కన. సో రెడ్డి కాపు అయ్యాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇక పేరు నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు వీళ్ళున్నారు చూసారా, కాపులుగా ఉన్నటువంటి వాళ్ళు. గుడ్డు మంత్రి ఎవరున్న గుడివాడ అమర్నాథ్, లైక్ వీళ్ళంతా వీళ్ళు రెడ్డి కాపులు. ఈ మాట నేను చెప్పట్లా, అంబటి రాంబాబు పేరు నానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను, అసలు ఏమేంద్రా బాబు వీళ్ళకి అని చెప్పేసి. వీళ్ళు చేస్తున్న పని వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో చివరికి కాపు జాతిని కూడా తాకట్టు పెట్టారు కదరా తీసుకెళ్ళి జగన్ పాదాల చెంత. ఎందుకురా బాబు ఈ జన్మ అన్నట్టు ఒక్కసారి వాళ్ళని చీకొట్టి అసలైన కాపులు, నిజమైన కాపులు అంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు, జనసేనతోనే ఉన్నారని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మేబీ టీడీపీ కూడా ఉంటారు. కాకపోతే ఏమంటున్నారంటే అసలైన కాపు అన్న వాళ్ళు ఈరోజు వైసీపీలో ఉండరు అని చెప్పారు. ఇది క్లారిటీ. మరలా చెప్తున్నా, వైసీపీలో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో కాపులు కాదు, రెడ్డి కాపులు అని చెప్పేసి క్లియర్గా అంబటి రాంబాబు పేరునని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈరోజు ఏపీలో ఉన్న కాపులంతా కూడా అసలు తీసుకెళ్ళి వెళ్ళి జగన్ పాదాల చెంత పెట్టారేంట్రా, మన ఓట్లేసి తప్ప గెలవని వ్యక్తి ఈరోజు మనల్ని ముందు పెట్టి శవ రాజకీయం చేస్తూ, మనల్ని ముందు పెట్టి నీచమైన రాజకీయం చేస్తూ ఉంటే మీరు దానికి వంత పాడతారా? ఇప్పుడు అమరావతిలో రైతుల దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరండి? పక్కనే తాడేపల్లి కదండి, ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కదండి. ఎవరిని పంపాడండి? పేరు నానినా, ఆయన దేవిరెడ్డి నెహ్రూ వాళ్ళ అబ్బాయి అవినాష్నా. ఎందుకు పంపాడు ఏంటి అంటే, గుడ్లు పెట్టి కొడతారు వెళ్ళి కొట్టించుకోండి అనే, లేదు అక్కడ పచ్చి బూతులు ఎడతలు తిట్టించుకోండి అనే, ఎంటబడి కొడతారు కొట్టించుకోండి ఆయన. ఎక్కడైతే జేజేలు జిందాబాద్ కొడతారో ఆడ జగన్ కనిపిస్తున్నాడు. ఎక్కడైతే జనం తిరగబడి కొడతారో ఆడ జగన్ కనిపించట్లా, మిగతా వాళ్ళని పెడుతున్నాడు ముందు. అందులో కూడా కాపులను ముందు పెడుతున్నాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్పాడంటే క్లియర్గా చెప్పాడు, కాపులు అంటే బూతులు తిట్టేవాళ్ళు, కాపులు అంటే ఈ విజయవాడ సాయి కృష్ణ ఉన్నాడు కదా, పిల్ల సాయి, అతడిలాగా గోండాలు రౌడీలు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మీకు అర్థమవుతుందా అన్నాడు. అప్పుడు కాపులు కళ్ళు తెరుచుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరైనా సరే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంది, అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక్కళ్ళైనా కానీ బూతులు మాట్లాడటం మీరు గమనించారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సదర రామకృష్ణారెడ్డి, విజయసాయి బయటకు వచ్చాడు అప్పుడున్నప్పుడు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడారా? మహా అయితే రోజని ముందు పెట్టేవాళ్ళు. రోజు వచ్చి ఏమనిద్ది, నేను బీసీ బిడ్డని అనిద్ది, నేను బీసీ కోడలని అనిద్ది. అదేమంటే మేము ఎస్సీలు కాదు అనిద్ది. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కూడా ఆ రోజు ఆయన అధికారంలో ఉంటే 5 ఏళ్లలో కూడా కేవలం తిట్టించడానికి కాపులను వాడాడు, కేవలం పవన్ కళ్యాణ్ మీద నిందలు వేయడానికి కాపులను వాడాడు, కేవలం కాపులని అమాయకులు చేసి పిచ్చోళ్ళని చేసి వైసీపీకి ఓట్లేయడం కోసం కాపులను ముందు పెట్టాడు. అరే, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే సీఎం అవుతాడు, కానీ చంద్రబాబుని సీఎం చేయడానికి వెళ్ళి పొత్తులో భాగంగా ఉన్నాడని అన్నటువంటి వీళ్ళు మరి వైసీపీలో ఉన్నటువంటి ఎవరైనా కాపుని సీఎంగా ప్రకటించమని అంటారా బాబు అంటే, సీఎం అయ్యే అవకాశం ఎవరికి లేదు, కాపుల్లో ఎవరికి లేదు. కాపులు తింటారు, తిరుగుతారు, గొడవలు పడతారు, ఏదో చేసుకుంటా పోతారని అంబటి రాంబాబే అన్నాడు. పేరు నాని, మాకెవరికి సీఎం అయ్యే ఇది లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి. గుడ్డు మంత్రి కూడా అదే అన్నాడు. నిన్న కాపు నాయకులు వైసీపీలో ఉన్న వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం ఏదో అనుకుంటూ గోదావరి జిల్లాలో పెట్టారు. అక్కడ కూడా బొత్స సత్యనారాయణ పెద్ద వ్యక్తి ఉండి కూడా మిగతా కాపు నాయకులంతా కూడా అదే స్టేజ్ మీద ఉండి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే మన కాపుల లక్ష్యం అన్నారు. ఇంత మంచి దరిద్రం దౌర్భాగ్యం ఉంటుందా? అందుకే పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు, నేను అధికారంలో భాగమయ్యాను, ప్రజల యొక్క సంక్షేమం నాకు కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నాకు కావాలి. పదవుల కోసం అన్నప్పుడు అది అయ్యేది కాదు. సరే, మీరు అంటున్నట్టుగానే 2019లో నేను ఒంటరిగానే పోటీ చేస్తే ఏమైంది? నన్నే ఓడించారు 2 చోట్ల పోటీ చేస్తే. భీమవరంలో కాపులు ఎక్కువ ఉంటారు, తర్వాత గాజువాకలో కాపులు ఎక్కువ ఉంటారు, 2 చోట్ల నన్ను ఓడించారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఎమ్మెల్యే కూడా నేను గెలవలేకపోయానే. ఎందుకు? కుల రాజకీయాలు. ఎందుకు? ఎవడికి వాడు నేను తోపు అనుకుంటూ ఉండటం. సో అప్పుడు నేను అనుకున్నాను, ఈ కుల రాజకీయాలను ముందు కూడా
ప్రక్షాళన చేసేయాలి. ఏపీలో ఉన్న ప్రజలంతా కూడా మనకి ఏపీ ముఖ్యమైనటువంటి ఒక భావన కలిగించాలి. అలా ఎలా పాసిబుల్ ఏంటి అనుకున్నప్పుడు ముందు ఈ వైసీపీ పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కావాలి, అప్పుడు కూటమిలో భాగమయ్యానని ఆయన చెప్పున్నాడు. మరలా చెప్తే గుర్తుంచుకోండి, ఆనాడు ఎన్డీఏలో భాగం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్డీఏకి దూరంగా ఉన్నటువంటి టీడీపీని కలుపుకొని ఎన్నికలకు వెళ్తాను ముందుగా ప్రకటించాడు. బీజేపీలు ఇంకా ఏం మాట్లాడలా. బీజేపీని కూడా ఒప్పించి ఆ తర్వాత టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఇక సీట్లు వచ్చేటప్పుడు కేటాయిస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నప్పుడు జనసేనలోని సీట్లు తీసి బీజేపీకి ఇచ్చారు. దానివల్ల జనానికి అర్థమయ్యి 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయ దుందుబి మోగించింది. ఇవన్నీ జనానికి తెలుసు కదా. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా గుర్తు చేశాడు. నేను ఒక కులానికి నాయకుడిని కాదు, ఒక రాష్ట్రానికి నాయకుడు, ఒక పార్టీకి అధినేతని. నాకు రాష్ట్రం బాగుండాలి. అండ్ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ వాళ్ళు కాపులంటే గూండాలన్నట్టు, కాపులంటే బూతులు తిడతానన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కళ్ళ ముందు వైసీపీలో ఉన్న కాపులు అలాగే కనబడుతున్నారు, అదే చేస్తున్నారు, అర్థం చేసుకోండి అన్నాడు. దాంతో ఒక్కసారి కాపు నాయకులంతా కూడా మేమంతా జనసేన వైపే, మేమంతా పవన్ కళ్యాణ్ వైపే అన్నారు. దాంతో ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయింది వైసీపీ గ్యాంగ్కి. వైసీపీలో కాపులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు ఏమంటారు, దాన్ని ఏమంటారు, సీట్ ఇస్తాడు. సీట్ కాదండి, దాన్ని అంటారు బీఫామ్ ఇస్తాడు, ఎన్నికల్లో పోటీ చేయండి అని చెప్పేసి. జనాలు ఓట్లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లేరు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలంచుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు అని చెప్పేసి. వీళ్ళు నాయకులా జగన్ దగ్గర బానిసలే అని చెప్పేసి. సో ఇంతకుముందు ఎక్స్టెండ్ చేయను, సింపుల్గా చెప్తాను. ఏపీలో ఉన్నటువంటి ఏ కులస్తులైనా ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి అనబడేవాడు వాళ్ళ రెడ్డి కులం ఉన్నటువంటి కొంతమందిని తప్ప, అందరూ కదా కొంతమందిని తప్ప మిగతా అందరిని కూడా తన దగ్గర బానిసలా చేసుకుని ఆడించాడు, ఆడిస్తున్నాడు. ఇప్పటికి అలాగే ఉన్నాడు, ఇక ముందు కూడా అలాగే ఉంటాడు. ఇక ఆయనతో ఉంటారా దూరం జరుగుతారో మీ ఇష్టం. బట్ ఏపీలో మాత్రం వైసీపీ గ్యాంగ్ అరాచకాలను ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేస్తూ తుత్తునీలు చేస్తూ వారి యొక్క ప్లాన్స్ అన్నీ కూడా పండబెట్టేస్తున్నారు, తొక్కి నారదీస్తున్నారు. అంతిమంగా ఏపీలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు కనిపిస్తాం. అంతే. ఎందుకంటే అసలు అమరావతిలో నిన్న వైసీపీలు వెళ్ళినప్పుడు అబ్బబ్బబ్బా ఆడలు కొట్టారు కదా, మామూలుగా అట్లా. అండ్ కొంతమంది గుడ్లేశారు కదా, మామూలుగా వేయలే. ఆయన పేరునని అయితే అబ్బో దిగజారిపోయాడు అసలు మనిషి అయితే. పచ్చి బూతులు జీ అనే పదాన్ని వాడి ఏవో బూత్ తిట్టాడు. అవతల వ్యక్తి కాపు ద్రోహి పేరుననంటూ అతను తిట్టేశాడు. ఇబ్బే అవసరమా? ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఆ రకంగా బూతులు ఆయన తిట్టి మళ్ళీ అవతలోడు తిట్టి అవన్నీ లైవ్లో రికార్డ్ అయ్యాయి. అసలు అవి చూసి నాకు అనిపించింది, ఇబ్బే ఈయన ఇంత గలీజ్గానా అని. మీకు అర్థమవుతుందా వైసీపీలో ఉన్న కాపు నాయకులారా, వైసీపీ ఉన్న మిగతా నాయకులారా ఎవరైనా సరే, మిమ్మల్ని బూతుల కోసం వాడుకుంటున్నాడు. మిమ్మల్ని ఓ రకంగా చెప్పాలంటే మీ ఇంట్లో వాళ్ళది కూడా చీకొట్టేలాగా మిమ్మల్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాత్రం సైలెంట్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మాత్రం బూతులు మాట్లాడు. అండ్ వైసీపీ ఉన్న రెడ్లు మాత్రం బూతులు మాట్లాడు. వాళ్ళు గొప్పగా ఉండాలి, మిగతా వాళ్ళు మాత్రం బూతులు తిట్టాలి, రోడ్డును పడాలి, కొట్టించుకోవాలి. చెప్పండి, అదొక పార్టీయా? ఆయన ఒక నాయకుడా?